హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు రెసిపీ లెమన్ రైస్ అండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ మరిగిన తర్వాత వేరుశనగలు వేసి వేపుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయ, ఆవాలు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్న అల్లం ముక్క దంచి వేసుకుంటున్నాను. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం మాత్రం 60% మాత్రమే ఫ్రై అవ్వాలి. మిగతా 40% పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత పసుపు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత నేను లెఫ్ట్ ఓవర్ రైస్ కాదండి, నార్మల్గా అప్పటికప్పుడు వండి వాచిన అన్నమే వేస్తున్నాను. వేడివేడిగా ఉన్నది కాస్త చల్లబట్టి వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్, తర్వాత ఒక 2 చెక్కల నిమ్మకాయ పిండుకుంటున్నానండి. ఈ రెండు ఒకేసారి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైస్ కూడా వేడిగా ఉంటుంది కాబట్టి ఉప్పు, నిమ్మకాయ కూడా చాలా బాగా రైస్కి పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. లెఫ్ట్ ఓవర్ రైస్ కన్నా అప్పటికప్పుడు వండిన రైస్తో చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.